హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నిన్న మేమైతే తిరుమల కొండకైతే వెళ్ళామండి. మేము తిరుపతిలోనే ఉంటాము. నిన్న మార్నింగ్ మేము 10 గంటలకైతే బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. మేము రూ. 300 టికెట్ అయితే తీసుకున్నామండి. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని ఉన్నాము. ఇది ముందే బుక్ చేసుకున్నాము. మేము జూన్ 14కి అనే బుక్ చేసుకున్నాము. కానీ మాకు జూన్ 17కి అయితే వచ్చిందండి. జూన్ 14 ఎందుకంటే మేము మ్యారేజ్ డే అని చెప్పేసి ఆ రోజుకి వస్తుందేమో అని చెప్పి బుక్ చేసుకున్నాం. కానీ ఆ రోజుకి రాలేదండి. 17వ తారీఖు అయితే మాకు టికెట్లు అయితే కన్ఫర్మ్ అయ్యాయి. మేమైతే బస్సులో అయితే వెళ్ళామండి. కారులో వద్దు, బస్సులో వెళ్తే చాలా బాగా అంతా మొత్తం కొండ అంతా కూడా చూడొచ్చు అని చెప్పి మేము బస్సులో అయితే వెళ్ళామండి. మధ్యలో మనకి ఒక చోట ఆపుతారు కదా, అక్కడ చెకింగ్ చేస్తారు. మన బ్యాగులు అవి చెక్ చేసి మళ్ళీ బస్సు ఎక్కిస్తారు. అలా మేము బస్సులో అయితే వెళ్ళామండి. చాలా సంతోషం అనిపించింది. చాలా సరదాగా కూడా అనిపించింది నాకైతే. ఇలా బస్సులో మనం కొండనంతా చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుందండి. తోటి ప్రయాణికులతోటి వాళ్ళు గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఎక్కువగా. అట్లా వాళ్ళతో పాటు మేము కూడా గోవింద నామస్మరణ చేసుకుంటూ ఆ బస్సులో అయితే మేము బయలుదేరాము. చాలా సంతోషం అనిపించిందండి. నిన్న అయితే చాలా బాగా జరిగింది మాకు దర్శనం కూడా. ఉదయం మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా చాలా సంతోషంగా గడిపామండి. ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు కానీ ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా దర్శనం కానీ అవన్నీ కూడా చాలా బాగా జరిగిందండి. అలాగే ఎవరైనా సరే వెళ్తే కారులో కంటే కూడా బస్సులో అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మనం అన్నీ కూడా చూడొచ్చు అనమాట బస్సులో వెళ్తే. కారులో ఏంటంటే కొంచెం డౌన్‌కి ఉంటుంది కదా, పెద్దగా అన్నీ కనిపించవు. బస్సులో అయితే మనం కొంచెం హైట్‌లో ఉంటాం కాబట్టి ఆ చెట్లు కానీ, ఆ కొండలు కానీ అసలు ఎంత బాగా చూడొచ్చో అండి. నాకు నిన్న బస్సులో వెళ్తే అర్థమైంది. ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా తిరుపతి కొండ చూసినంత ఆనందంగా ఉంటుంది. మీరు కూడా స్వయంగా వచ్చి తిరుపతిని దర్శనం చేసుకున్నంత సంతోషపడతారండి. లాస్ట్ వరకైతే చూడండి. నేను చాలా వరకు అన్నీ వీడియో తీయాలనుకున్నానండి. చాలా వరకు మొత్తం అయితే తీశాను. నాకు చాలా సంతోషం అనిపించిందండి. నేను ఇప్పుడు మూడోసారి వెళ్ళటం అనమాట. 20 సంవత్సరాల క్రితం ఒకసారి వెళ్ళాను. మళ్ళీ మేము తిరుపతి వచ్చిన తర్వాత ఇదే జూన్‌లో వెళ్ళామండి. కరెక్ట్‌గా మళ్ళీ ఒక సంవత్సరానికైతే మళ్ళీ వెళ్ళాను నేను. మా వారైతే తిరుపతికి వచ్చిన తర్వాత 2 సార్లు వెళ్ళారు. నేను ఇప్పుడు ఇది వెళ్ళడం మూడోసారి. మేము పెళ్లి రోజుకని చెప్పి బుక్ చేసుకున్నాము. కానీ మాకు 17వ తారీఖు అయితే వచ్చిందండి దర్శనం. అయినా పర్వాలేదు. మేము చాలా సంతోషించామండి. అలాగే నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు నేను వెంకటేశ్వర స్వామికైతే మొక్కుకున్నానండి. ఆరోగ్యం బాగైతే వస్తాను అని మొక్కుకున్నానండి. మళ్ళీ ఆయన దర్శనానికైతే మళ్ళీ నేను వస్తాను. స్వామి నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళండి. నేను మీ దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేను మొక్కుకున్నాననమాట. అంత ఆరోగ్యం బాగుంటే. అయితే నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడైతే స్వామివారే నాకు ఒక మానవ రూపంలో వచ్చి "ఏం పర్వాలేదమ్మా, ఏం కాదు, టెన్షన్ పడకు" అని ఆయన చెప్తూ ఉన్నారనమాట. "బాధపడకు." అప్పుడు నేను అడుగుతున్నాను, "ఎవరు మీరు? ఎక్కడుంటారు? ఏంటి?" అని అడుగుతూ ఉంటే "నేను కొండపైన ఉంటాను రామ్మా, అక్కడికి రామ్మా, కొండపైన ఉంటాను రామ్మా" అన్నారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నాకు మెలకువ వస్తుంది. మా వారిని పిలవడానికి ట్రై చేస్తున్నాను. కానీ నాకు రావట్లేదు. మాట అనేది రావట్లేదండి అసలు. నాకు ఆ సన్నివేశాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అప్పుడు మా వారు నేను కలవరిస్తా ఉంటే మా వాళ్ళు వచ్చారు. ఆయన అక్కడే ఉన్నారు. రూమ్‌లో పక్కనే ఉన్నారు. "ఏమైంది? ఏమైంది?" అని అంటే, "ఇట్లా నాకు స్వామివారు కనిపించారు. నేను కొండపైన ఉన్నాను రా అంటున్నారు" అని నేను చెప్పాను. "లేదు, ఆయన స్వామివారే నీకు కనిపించారు. ఏం పర్వాలేదు. మనం జూన్ 17వ తారీఖు మనకు టికెట్లు ఉన్నాయి కదా, వెళ్దాము. ఏమి ఇబ్బంది లేదు. నువ్వు ఆరోగ్యం గురించి టెన్షన్ పడకు" అంటే నెక్స్ట్ డే నాకు ఆపరేషన్ ఉన్నది. దాని గురించి నేను ఆలోచిస్తూ స్వామివారిని తలుచుకుంటూ అలా పడుకున్నాననమాట. నాకు ఆయన కలలో కనిపించి అలా ధైర్యం చెప్పారు. నాకు నిజంగా అసలు చాలా చాలా సంతోషం అనిపించిందండి. నిన్న నేను వెంకటేశ్వర స్వామిని కూడా ఇప్పుడు 2 సార్లు వెళ్ళినప్పుడు అలా చూసి ఇలా నెట్టేస్తారు కదా, ఎక్కువ ఆడ నిలబడనివ్వరు కదా. నిన్న మాత్రం నేను ఆయన్ని చూశానండి. అసలు చాలాసేపు చూశాను. ఆయన స్పష్టంగా నాకు బాగా కనిపించారనమాట. చాలా సంతోషం అనిపించిందని. అక్కడికి వెళ్ళే ముందే ఆయన ఏవేవో కోరికలు కోరాలి అనుకుంటా వెళ్తాం. కానీ ఆ ప్రాంతంలోకి మనం ఇంకా దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా మనకి లోపల నుంచి అసలు
ఇంక అదొక ఆనంద బాష్పాలండి. ఒక ఏడుపులాగా వచ్చేస్తదనమాట. మనం ఒక భావోద్వేగానికి గురవుతాము. సేమ్ నాకు అలాగేనండి. ఆయనను చూసి బయటకొచ్చిన తర్వాత కొద్దిసేపు అసలు మాటలనేవి రావనమాట. అంత మనకు ఆనంద బాష్పాలొస్తాయనమాట ఆయన రూపం చూడంగానే. నిన్న గూడా నాకు అలాగే జరిగిందండి. ఇప్పుడు మూడోసారి వెళ్ళాను కదా! ఈ మూడోసారి గూడా అంతే. ఆయనను చూడంగానే అలా ఒక కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చేస్తాయనమాట. అదొక ఆనందంతో ఆయన దర్శనం చేసుకున్నామనే ఒక ఆనందంతోటి నిజంగా అండి తిరుపతిలో ఉంటే మనం వారానికోసారో, నెలకోసారో అయినా వెళ్లి చూడొచ్చు అని అనుకుంటాం గానీ, అది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదండి. ఆయన పిలుపు లేనిది మనం ఆయనకి ఎంత దగ్గరలో ఉన్నా సరే ఆయన దర్శనం అయితే అవ్వదండి. ఆయన పిలుపు ఉండాలి. ఆయన అనుగ్రహం మన మీద ఉంటేనే మనం తిరుమల కొండపైకైతే మనం వెళ్ళగలుగుతామనేది అర్థమైందండి. మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి. నాకు 5 ఇయర్స్ పిల్లలు లేరండి. పిల్లలు లేనప్పుడు నేను అప్పుడు మొక్కుకున్నాననమాట. నాకు సంతానం కలిగితే పిల్లలంతా ఎత్తు నేను ఆయనకు బెల్లం ఇస్తాను అని మొక్కుకున్నాననమాట అప్పుడు. మొక్కుకుంటే ఆ తర్వాత నాకు అంటే అలా మొక్కుకున్నానండి. తర్వాత నాకు ఇద్దరు సంతానం కలిగారు. ఆయనకే కాదు నేను చాలా దేవుళ్ళకైతే మొక్కుకున్నానండి. పిల్లలు లేనప్పుడైతే మనం అంతే కదండీ! ఎవరు కనిపిస్తే వాళ్ళకి దండం పెట్టుకుంటా ఉంటాం పిల్లలు కలగాలని చెప్పేసి. నేను అలాగా వెంకటేశ్వర స్వామికి కూడా అలా దండం పెట్టుకున్నానండి. ఆ తర్వాత మాకు ఇద్దరు సంతానం అయితే కలిగారు. మేము మొక్కుబడి తీర్చాలి, తీర్చాలి అలా అనుకుంటూనే ఇంకా మాకు ట్రాన్స్ఫర్‌లు ఎక్కువ అవుతుంటాయి. అన్ని ఊర్లకైతే తిరుగుతూ ఉంటామనమాట ఎప్పుడు. 5 ఇయర్స్‌కోసారో, 3 ఇయర్స్‌కోసారో అలా వెళ్తూ ఉంటాము. అయితే మొక్కుబడి మాత్రం మేమైతే తీర్చలేదండి. తీర్చాలి, వెళ్ళాలి అనుకుంటాం. ఈయనకు బిజీ సెలవులు ఉండవు. పిల్లలకి ఈయనకు సెలవులు ఉన్నప్పుడు పిల్లలకి స్కూలుకి సెలవులు ఉండవు. అలా గడిచిపోతూ ఉన్నదనమాట. అలా మొక్కుబడి అయితే అలా పెండింగ్ పడిపోతూ ఉందండి. వాయిదాలేస్తా ఉన్నాము. కానీ మిగిలిన మొక్కుకున్న అందరి నేను మిగతా దేవుళ్ళందరికీ మొక్కుకున్నాను కదా! ఆ మొక్కుబడులన్నీ అయితే తీర్చానండి. వెంకటేశ్వర స్వామి మొక్కు మాత్రమే నిలబడిపోయింది. సరే ఇంక నేను ఎట్లయినా తీర్చాలని అనుకుంటానే ఉన్నాం మనసులో అయితే. ఆయన్నయితే మేము మర్చిపోలేదండి. కానీ అది టైం రావట్లేదు ఇంకా. ఆ మొక్కుబడి తీర్చే టైం అయితే రావట్లేదండి. మాకు 2024లో తిరుపతికి ట్రాన్స్‌ఫర్ అయింది. ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మేము వచ్చి ఇల్లు అదంతా సర్దేసుకొని ఒక వారంలోనే పిల్లల్ని తీసుకొని కొండపైకి శ్రీవారి మెట్ల ద్వారా నడుచుకుంటూ అయితే వెళ్ళామండి ఆయన దగ్గరికి. నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు మేము తులాభారం ఇచ్చామండి. పిల్లలు అప్పుడు చిన్నగున్నారు అప్పుడు కాబట్టి తక్కువ వెయిట్ ఉంటారు. కానీ ఇప్పుడైతే వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిటు ఆయనకు వడ్డీతో సహా ఆయన మొక్కుబడి అయితే తీర్చేసామండి. ఆయన ఆ మొక్కుబడి తీర్చుకోవడం కోసమే మమ్మల్ని రప్పించినట్టు అని మాకైతే అనిపించిందండి. తిరుపతికి మేము వచ్చిన ఒక 1 వీక్‌కే మేమైతే మొక్కుబడి తీర్చేసామండి. నిజంగా ఆయన అనుగ్రహం లేనిది, ఆయన పిలుపు లేనిది ఏ టయానికి ఏది జరగాలో అదే జరుగుతుందని మాకు అనిపించిందండి. చాలా సంతోషం అనిపించింది మాకైతే. ఆ రోజు కూడా తులాభారం తీర్చినప్పుడు కూడా మేము చాలా ఆనందపడ్డాము. అసలు ఆయన ఆయన సన్నిధిలో ఇలా జరుగుతూ ఉంటే మా పిల్లలకి అలా తులాభారం చేస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించిందండి. 20 సంవత్సరాల మొక్కుబడి మనం ఇప్పటికి తీర్చుకున్నామని వడ్డీతో సహా తీర్చేసామండి ఆయనకు. ఎవరైనా సరే అలా మొక్కుకుంటే తీర్చండి. కానీ అది టైం అండి. మనం ఎన్ని అనుకున్నా మనం వెళ్ళాలనే అనుకుంటున్నాం కానీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఆ టైం రానిదైతే మనం కూడా ఏమి చేయలేమండి. మన చేతుల్లో అయితే ఏమీ లేదు. అంతా ఆ దేవుడి అనుగ్రహమే. ఆయనకి ఎప్పుడు ఏది కావాలి, ఎవరు మొక్కుబడులు ఎప్పుడు తీర్చాలి అని నిర్ణయించేది కూడా ఆయనే అని మాకు అనిపించిందండి అప్పుడు. ఆ స్వామివారిని అయితే నిత్యం కొలుచుకోండి. ఎప్పుడు కూడా మరవద్దు. మేము ఈసారి అలిపిరి ద్వారా వెళ్దాం అనుకున్నామండి. మేము లాస్ట్ ఇయరు శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళాం కదా! ఈసారి అలిపిరి చూద్దాము అనుకున్నాము. కానీ నాకు 2 సర్జరీలు అవ్వడం వల్ల ఎక్కువసేపు నడుస్తే స్ట్రెయిన్ అవుతానేమో అని చెప్పేసి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని బస్సులో అయితే వెళ్ళామండి. ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను నడుచుకుంటూనే వెళ్ళి ఆయన దర్శనం అయితే చేసుకుంటానండి. అలాగే నాకు ఇంకొక మొక్కుబడి కూడా ఉందండి. ఆయనకు తీర్చాల్సింది. నా ఆరోగ్యం అంతా కూడా బాగుంటే నేను మళ్ళీ కొండకి నడుచుకుంటా వస్తాను. అలాగే మెట్లన్నిటికి కూడా పసుపు బొట్లు పెట్టుకుంటూ వస్తానని అయితే మొక్కుకున్నానండి. ఆ మొక్కుబడి తొందరలోనే తీర్చేస్తాను. ఆయన అనుగ్రహం అండి. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి ఆయన మొక్కుబడి అయితే నేను తీర్చుకుంటాను.
మనం అక్కడికి వెళ్ళేటప్పుడు అస్సలు ఎంత ఆనందపడతామోనండి. నేను ఈ వీడియో తీస్తున్నంతసేపు గూడా నిజంగా అసలు అలసట గూడా తెలీదండి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడైతే. అంత ప్రశాంతంగా ఉంటుంది. బస్సులో గూడా చాలా అందరూ కూడా భక్తితో ఆయన నామస్మరణ చేసుకుంటా అందరూ అట్లా రావడం కూడా చాలా బావుందండి. తోటి భక్తులతో ప్రయాణం చేసి అలా వస్తే చాలా సరదాగా ఉంది మనకు. చాలా బాగుంటుందండి అలా. తప్పకుండా ఈసారి ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్తే బస్సులోనే వెళ్ళండి. అలా వెళ్ళి ఒక్కసారైనా ఆ అనుభూతినైతే మీరు ఆస్వాదించాలి. చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు చెట్లు ఎంత బాగున్నాయండి. రకరకాల చెట్లు, గ్రీనరీ ఎంత బావుందండి. కొంచెం వీడియో తీద్దాంలే అనుకున్నాను గానీ, తీసే కొద్దీ తీయాలనిపిస్తూనే ఉందండి. ఒక మెమొరీగా ఉండిపోతుందిలే అని జెప్పేసి నేనైతే తీశానండి. చాలా చెట్లు అసలు చాలా బాగున్నాయండి. పచ్చగా అడుగడుగునా నీళ్లు పెడుతూ తొట్లకు నింపి పెట్టి ఉన్నారు నీళ్లు కూడా. అసలు చెట్లను ఎక్కడ కూడా ఎండబెట్టకుండా చక్కగా నీళ్లు పోసి పచ్చగా ఉంచుతున్నారండి. చెట్లు కూడా చాలా బావుంది. ఘాట్ రోడ్‌లో కూడా రోడ్లు అయితే ఇంకా బాగు చేస్తున్నారండి. ఇంకా కొత్తగా చేస్తున్నట్టున్నారు. వర్క్ అయితే జరుగుతా ఉంది. ఇక్కడైతే చాలా చాలా బావుందండి. ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు. చాలా బావుంది. మాకు సాయంత్రం 5 గంటలకైతే దర్శనం ఇచ్చారండి. సరే టైం ఉంది కదా అని చెప్పేసి మేము 10 గంటలకైతే బయలుదేరాము. అంటే ఇంట్లో పూజ అవి చేసుకొని బయలుదేరేసరికి 10 అయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అయిందనమాట. అక్కడికి వెళ్ళాం 12కి. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకునే ముందుగానే అక్కడ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ లాగా అవన్నీ ఉంటాయి కదండీ! అక్కడికైతే నేను చూడలేదనమాట. 2 సార్లు వెళ్ళాను గానీ చూడలేదు. ఈసారి నేను చూడాల్సిందే అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాను. మొత్తం నడుచుకుంటూనే తిరిగామండి కొండ మొత్తం గూడా. అసలు ఎలాంటి వెహికల్స్ కూడా ఎక్కలేదు ఈసారి. మేమైతే మొత్తం నడుచుకుంటానే తిరిగాము. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నామండి. అక్కడ చాలామంది రద్దీగా ఉందనమాట. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. నేను కూడా ఫోటో తీసుకున్నాను. ఇంక ఎంటర్ అయిపోయామనమాట. తిరుమల కొండపైకైతే వచ్చేసామనమాట ఇంకా. చూస్తూ ఉన్నామనమాట. చాలా సంతోషంగా అనిపించింది అవన్నీ చూస్తుంటే. అక్కడికి వచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అక్కడ దీపాలు వెలిగిస్తూ కొబ్బరికాయలు అవి కొడతారు కదండీ! ఆ ప్లేస్‌కి అయితే వెళ్ళాను. నేను అక్కడికి కూడా వెళ్ళలేదనమాట. ఎప్పుడు వెళ్ళినా హడావుడి అయ్యేది. చీకటి అయిపోయేది. క్యూ లైన్‌లో లేట్ అయిపోయేదనమాట. నేను వెళ్ళింది 2 సార్లేలెండి. ఇప్పుడు మూడోసారి. ఇప్పుడే నేను మొత్తం ప్రశాంతంగా అన్నీ తిరిగి చూశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ కూడా దండం పెట్టుకొని మేము అక్కడ అయితే ఒక మొక్కుబడి అయితే తీర్చుకున్నానండి. అది నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అట్లాగా మా వారికి కూడా తెలీదనమాట. నేను నిన్ననే చెప్పాను ఆయనకి ఆ విషయం. తిరుమల కొండకు వెళ్ళేటప్పుడు చెప్పాననమాట. నేను ఇలా మొక్కుకున్నానండి. నాకు బాగాలేనప్పుడు మీరు ఇలా చెయ్యాలి అని చెప్పాను. సరే అన్నారండి. అదేంటంటే నల్ల పూసలండి. అవి నేను కొత్తగా ఏం చేయించుకోలేదండి. ఇంతకుముందు చేయించుకున్నవే. చేయించుకొని కూడా నేను 10 ఇయర్స్ పైన అవుతుందనమాట. ఇక్కడ చూడండి బస్సు దిగి మేము అలా కిందకి వచ్చామనమాట. వెంటనే ఒక ఆవిడ వచ్చేసి మా వారికి నాకు ఇలా నామాలు పెట్టేసింది. అవి చూసుకుంటున్నాననమాట. చాలా చక్కగా పెట్టారు అని చెప్పేసి చాలా సంతోషం అనిపించిందండి. అడుగడుగునా కూడా మాకు అంత శుభంగానే జరిగింది. నిన్నైతే మాత్రం ఇక్కడ మేము ఫొటోస్ తీసుకొని వీడియోస్ అవి తీసుకున్నామండి. చాలా బిజీగా ఉంది. అయితే ఆ మొక్కుబడి ఏంటంటే మా వారు నల్ల పూసలు నా మెడలో వేసి నాకు పాపిట్లో కుంకుమ అయితే పెట్టాలండి. మాకు పెళ్ళి అయ్యి 27 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటి వరకు కూడా మేము చాలా కింద స్థాయి నుంచి వచ్చామండి. కష్టాలు సుఖాలు పంచుకుంటూ అలాగే మా పిల్లల బాధ్యతలు కూడా అయిపోయేంత వరకు కూడా మేము ఇలాగే ఉండాలా అని చెప్పేసి నా ఆరోగ్యం బాగా లేనప్పుడండి ఇవన్నీ ఇంక మైండ్లో మెదులుతూ ఉంటాయి కదా. మనకంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఏమవుతుందో అని ఒక టెన్షన్ ఉండేది నాకు. నేను అప్పుడు స్వామివారిని అయితే మొక్కుకున్నానమాట. నేను అన్నీ బాగుండి నీ కొండకొస్తా స్వామి వచ్చి మా వారి చేత నా మెడలో నల్ల పూసలు వేయించుకోవాలి నేను, అలాగే నన్ను చుట్టూ కుంకుమ బొట్టు పెట్టించుకోవాలి అని చెప్పి మొక్కుకున్నాను. ఆ మొక్కు నేను నిన్న తీర్చుకున్నానండి. కొండపైకి వెళ్ళాను. ఇక్కడ నుంచి ఇంక ఫొటోస్ అవి వీడియోస్ తీసుకున్న తర్వాత నేరుగా అక్కడికే వెళ్ళాం. కొబ్బరికాయలు కొడతారు కదా, అక్కడికి వెళ్ళేసి అక్కడ దండం పెట్టుకొని ముందుగా అక్కడ నించున్నానండి చాలాసేపు. అంటే చాలా బిజీగా ఉందన్నమాట. అందరూ కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. చాలామంది ఉన్నారనమాట. మనం వెళ్ళి వాళ్ళని డిస్టర్బెన్స్ చేసుకుంటా అట్లా ఎందుకులే అని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసాము అక్కడే. వెయిట్ చేసి కొంచెం ఫ్రీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని
అసలు అక్కడికి ఎక్కి నేను అలా దండం పెట్టుకుంటున్నప్పుడు కూడా అండి అసలు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను ఆ దేవుడిని చూసినప్పుడు. అలాగా గోపురం అది చూసి దండం పెట్టుకుంటుంటే చాలా ఎమోషనల్ అయిపోయానండి. చాలామంది కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటున్నారు. చంటి పిల్లలతో కూడా వచ్చారండి చాలామంది. ఇంక ఇలా మేము కొంచెం బిజీ తగ్గిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక బాబుకి ఫోన్ ఇస్తే వీడియో తీశాడండి. అది మనకు లైఫ్‌లో గుర్తుండిపోతుంది కదా! అందుకోసమనే వీడియో అయితే తీపిచ్చుకున్నాను. మా ముందు ఒక బాబు అండి కొబ్బరికాయల్లో హారతి ఇస్తున్నారనమాట స్వామివారికి. పిల్లల్లో కూడా ఎంత భక్తి అండి అసలు. స్టూడెంట్స్ వచ్చారు. చాలామందండి స్వామివారి భక్తులు చాలామంది ఉన్నారు. చాలా నిష్టగా అందరూ కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించి చక్కగా పాటిస్తున్నారండి నియమాలన్నీ కూడా. చాలా సంతోషం అనిపించింది. అలా దండం పెట్టుకున్న తర్వాత ఇంక మేమైతే మొక్కుబడి అయితే తీర్చుకున్నామండి. అంటే నలుగురు చూస్తున్నారు అనేది కూడా నాకు ఏం అనిపించలేదండి. అంటే కొంచెం భయమేసిందనమాట. ఇలాంటివి ఇక్కడ చేయొచ్చో లేదో ఏమంటారో ఏమో అని కొంచెం భయం అనిపించింది. కానీ నేను అది మొక్కుకున్నా కాబట్టి అది మొక్కు తీర్చుకోకుండా ఉండకూడదు అని చెప్పేసి నేను అలా చేయాలనుకున్నానండి. మా వారికి నల్ల పూసలు అయితే ఇచ్చాను. ఇస్తే ఆయన మెడలో వేసి నుదుటిన కుంకుమ అయితే పెట్టారండి. నేను మా వారికి కూడా బొట్టు పెట్టాను. పిల్లల బాధ్యతలు అయిపోయేంత వరకైనా మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకున్నానండి మనస్ఫూర్తిగా. మీరందరి తరపున కూడా నేనే కోరుకున్నానండి. మీ అందరికీ కూడా శుభాలు జరగాలి, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి. వెంకటేశ్వర స్వామి అందరినీ ఒక కంట కనిపెడతానే ఉంటారండి. అందరూ క్షేమంగా ఉండాలి. మీ అందరి తరపున కూడా నేను మీకోసం అయితే నేను కోరుకున్నాను. అందరూ బాగుండాలి. నా సబ్స్క్రైబర్స్ కన్నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా మంచి కోరుకునే వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. దేవుడు ఎప్పుడు మనలోనే ఉంటాడండి. మనలో అంటే అందరిలో కూడా ఉండరండి. ఒకరి మంచి కోరుకొని నువ్వు ఒకరికి సాయపడకపోయినా పర్వాలేదు, కానీ ఒకరికి అన్యాయం చేయకూడదు, ఒకరిని దోచుకోకూడదు, ఒకరిని ఏడిపించకూడదండి అన్యాయంగా. అలా కాకుండా ఎవరి మంచి అయితే మీరు కోరుకుంటారో, ఎవరి సంతోషాన్ని అయితే మీరు కోరుకుంటారో, ఒకరికి ద్రోహం చేయకుండా ఉంటారో మీలోనే దేవుడు ఉంటాడు. మీలోనే స్వచ్ఛమైన దేవుడు ఉంటాడు. ఇలా మా వారు చేత నుదుటిన కుంకుమ పెట్టించుకొని నల్లపూసలు వేయించుకుంటుంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి. మా పెళ్ళి అప్పుడు 98వ సంవత్సరంలో అయినప్పుడు అప్పుడు తీసుకెళ్ళాలని అనుకున్నారంట, కానీ తిరుమలకి వెళ్ళి దర్శనం చేయించుకొని రావాలని. కానీ అప్పుడైతే వెళ్ళలేదండి. ఇంకా నాకు చిన్న వయసు కదా, నాకు కూడా తెలియదు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదేమో. మాకైతే ఈరోజు ఆ రోజుది గుర్తొచ్చింది నాకు అక్కడ. ఇంకా అక్కడ అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ఇంకా 300 టికెట్కు దారేంటి ఇది వెళ్తున్నాం అనమాట. అయితే మేమేమనుకున్నామంటే 5 గంటలకు కదా అనేసి లేట్గా వెళ్ళామన్నమాట. అట్లా కాదండి, మనం 300 టికెట్ కాబట్టి కొండపైకి వెళ్ళామంటే మనకు వెంటనే ఇచ్చేస్తున్నారు, పంపించేస్తున్నారు లోపలికి. ఇంకా 5 వరకు కదా ఇప్పుడు వచ్చారేంటి అని అట్లా ఏమీ లేదండి. 300 టికెట్కి అయితే అలాగేనంట. మీరు ముందుగానే వెళ్ళిపోవచ్చు. మీకు రోజు ఒకటి ఫిక్స్ చేస్తారు, పలానా రోజు అనేది. టైమింగ్స్ అయితే ఏమీ లేవండి, అక్కడ రాస్తారు జస్ట్ అంతే. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని లోపలికి అయితే పంపించేస్తారు. మేము 12:30 అట్లా అయిపోయిందిలేండి అక్కడికి వెళ్ళేసరికి. మేము కరెక్ట్గా 4:30కి బయటకు వచ్చేసామండి. ఇంకా ప్రసాదాలు అవిటిని తీసుకొని స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా తీసుకొని మేము బయటకైతే వచ్చేసాము. అక్కడ ఒక చిన్న తప్పు అయితే జరిగిందండి. ఒక ఆవిడ ఇంకా కరెక్ట్గా దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు సెకండ్ చెకింగ్ ఉంటుందండి. స్కాన్ చేస్తారు కదా, మన బ్యాగులు అవి స్కాన్ చేస్తారు కదా. ఒక ఆవిడ ఏం చేసిందంటే లోపల చెప్పులు కవర్లో చుట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో తీసుకొని వచ్చారనమాట. ఆ స్కానర్లో పెట్టినప్పుడు మన బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి కూడా అన్నీ కనిపిస్తాయి. ఆ చెప్పులు కనిపించాయి. అది తీసి అక్కడే డస్ట్బిన్లో పడేసి అవన్నీ అరిచారనమాట. ఇలా చేయడం తప్పు కదా. మళ్ళీ ఆవిడ చిన్న ఆవిడ కూడా కాదండి, పెద్ద ఆవిడ. అలా చేయొచ్చా అంటే తప్పు కదండి. అలా చెప్పులు అలా తీసుకొని రావచ్చా? బయట ఎన్నో చెప్పుల స్టాండ్లు ఉన్నాయి, అక్కడ బయట పెట్టేస్తే ఉంటాయి కదా. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అండి ఒక సైడ్ చెప్పులు వదిలేసాం. చెప్పులు లేకుండానే ఆ ప్రాంతం అంతా కూడా తిరిగామండి. చెప్పులు అసలు వేసుకోలేదు. మళ్ళీ లాస్ట్లో ఇంకా మేము అంతా అయిపోయి రిటర్న్లో బస్సు ఎక్కేటప్పుడు ఆ చెప్పులు తెచ్చుకున్నామండి. చెప్పులు లేకుండానే తిరగాలి ఆ ప్రాంతం అంతా కూడా. అలా జరిగిందంటే ఇంకా తర్వాత మేము వెంగమాంబ అన్నప్రసాదం ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాము. నేను ఈ ప్రసాదం తినడం అయితే మొదటిసారి అండి. 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా కుదరలేదు. ఈసారి ఎలాగైనా సరే నేను ఆ శ్రీవారి ప్రసాదం అన్నప్రసాదం తినకుండా నేనైతే రాను అని చెప్పి నిర్ణయించుకున్నాను.
అక్కడే ఉన్నామనమాట. 4:30కి మేము ఇంకా దర్శనం అయిపోయి ప్రసాదం తీసుకొని బయటకొచ్చాం కదా! వచ్చిన తర్వాత అక్కడ అడిగాము ఎక్కడ అనంటే చూపిచ్చారు. అక్కడికైతే వెళ్ళాలనుకున్న వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు బ్రేక్ ఉంటుందండి. 5కి ఓపెన్ చేస్తారన్నారు. మేము 4:30 కదా! ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశామనమాట. తర్వాత 5కి వదిలేశారండి. అక్కడ ఉదయం నుంచి అండి, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 8:30 నుంచి 10:30 వరకండి. 8:30కు స్టార్ట్ అవుతుంది. 10:30కి కంప్లీట్ అయిపోతుందంట బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి. 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకైతే భోజనం పెడతారండి. ఇంగ మధ్యాహ్నం లంచ్ టైమ్ అనమాట. 10:30 నుంచి 4 వరకు కంటిన్యూగా అవుతుంది. 4 నుంచి 5 వరకు బ్రేక్ అంటండి. ఆ టైంలో క్లోజ్ చేసేస్తారు. మాకు దర్శనం అయిపోయి 4:30 అయింది కాబట్టి మేము ఒక అరగంట సేపు వెయిట్ చేసామండి. క్యూ లైన్‌లో నుంచున్నాము. అక్కడ మనకు కూర్చోవడానికి కూడా ప్లేసులుంటాయి. కూర్చొని వెయిట్ చేయొచ్చు. ఒక అరగంట పాటు వెయిట్ చేసామండి. అలాగే 5 నుంచి రాత్రి 11 వరకు నైట్ డిన్నర్ టైం అండి. ఇవి టైమింగ్స్ అక్కడ. మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఆ ప్రసాదం అయితే తిని తీరాల్సిందేనండి. అంత కమ్మగా ఉందనమాట. నిజంగా చాలా బావుందండి. బెల్లం అన్నం పెట్టారు. అలాగే రసము, సాంబారు, దొండకాయ కర్రీ పెట్టారు. అలాగే ఎండుమిర్చి, కొబ్బరి వేసి పచ్చడి చేశారండి. చాలా బావుందండి. నాకైతే చాలా నచ్చింది. ఇంక మేము 5కి తినేసొచ్చాం గదా! అసలు ఇంటికొచ్చి ఇంకా నైట్ డిన్నర్ కూడా చేయలేదండి. మాకు మనస్ఫూర్తిగా అసలు కడుపు నిండిపోయిందండి నిన్నైతే మాకు. ఇంకా అక్కడంతా భోజనం చేసేసి అక్కడ విరాళాలు కూడా ఇస్తున్నారండి. మనం భోజనానికి విరాళాలు కూడా ఇవ్వొచ్చనమాట. మనకెంత తోస్తే అంత అయితే ఇవ్వచ్చు. వాళ్ళేం అడగట్లేదు. అక్కడ బోర్డు చూసాను. నేను చదివాననమాట. మీరెవరైనా సరే అన్నప్రసాదనానికి విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పి రాసున్నారు. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. ఇంగ రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంగా అక్కడ మేము అన్నప్రసాదం తిన్న తర్వాత ఇంగ వెంటనే బస్సున్నది. ఇంగ రిటర్న్ బయలుదేరామండి. వర్షం కూడా పడిందండి లైట్‌గా కొంచెం చిరుజల్లులు పడ్డాయనమాట. ఆ వర్షం కూడా తోడైనట్టుగా మాకు ఆశీర్వదించినట్టుగా అనిపించిందండి. చాలా చక్కగా అనిపించింది. మేము ఉదయం ఎలా అయితే సంతోషంగా కొండపైకి వచ్చామో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే సంతోషంతో వెళ్ళామండి. స్వామివారిని తలుచుకుంటూ మళ్ళీ నీ పిలుపు ఎప్పుడు స్వామి నీ పిలుపు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి అనుకుంటూ బయలుదేరామండి. తిరిగి సాయంత్రం అయితే 6 అయింది మేము బయలుదేరేసరికి. అలా ఇంగ చీకటి పడతా ఉందనమాట. ఇలా బయలుదేరేసి అయితే వెళ్ళామండి. మనము తిరుమల కొండకు వెళ్ళేటప్పుడైతే మొదటిసారిగా తిరుచానూరు అమ్మవారు, పద్మావతి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని తర్వాతనే వెళ్ళండి అక్కడికి. అలా పద్ధతి అంటండి అది. మాకు కూడా తెలీదనమాట. తర్వాత తెలిసింది. వెళ్ళాం మేము అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే తిరుమల కొండకైతే వెళ్ళామండి. మేము ఈ 27వ పెళ్లి రోజుకైతే స్వామివారి దర్శనం చేసుకొని అనుకున్నానండి. నాకు మొక్కుబడి కూడా అదే రోజు తీర్చుకుందాము అనుకున్నాను. కానీ మాకు 17వ తారీఖు డేట్ అయితే ఇచ్చారండి. మాకు జూన్ 17కి అయితే వచ్చిందనమాట. నాకు ఏప్రిల్ 14 ఆపరేషన్ అయిందండి. నాకు ఇట్లా ప్రాబ్లమ్ ఉందని తెలిసింది మాత్రం ఫిబ్రవరిలో తెలిసింది నాకు. నేను హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ ఇంగ మరుసటి రోజు అన్నప్పుడు ముందు రోజు నాకు స్వామివారి కలలో కనిపించి ఇలా చెప్పారని చెప్పాను కదండీ! అప్పుడు నేను కలవరిస్తూ ఉంటే ఇట్లా స్వామివారు నాకు కనిపించారండి. ఇలా కొండపైన ఉంటానురా అని అంటున్నారు. నాకు ఇలా కనిపించారు అని అంటే నాకు అప్పటి వరకు తెలీదండి. మా వారు ఇట్లా టికెట్లు బుక్ చేశారు. 17వ తారీఖు దర్శనం ఉంది అని ఆయన నాకు ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారనమాట. అప్పుడు చెప్తున్నారు నాకు. నేను ముందుగానే టికెట్లు అయితే బుక్ చేశాను. ఆగస్టులో బుక్ చేశారంటండి. మాకు జూన్ 17కి అయితే వచ్చింది. ఆ విషయం చెప్తున్నారనమాట. నీకు నేను సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్పాల్సొచ్చింది. నువ్వేం కంగారు పడకు. అంతా మంచే జరుగుతుంది. మనం ఎవ్వరికి ఏం అన్యాయం చేయలేదు. మనకంతా మంచే జరుగుతుంది. ఆ స్వామివారి అండ మనకుంటుంది. ఆశీర్వాదం ఉంటుంది. మనం 17వ తారీఖెళ్ళి ఆయన్నయితే దర్శనం చేసుకొని వద్దాము అని చెప్పారండి. నాకు చాలా సంతోషం అనిపించిందండి. కొంచెం ధైర్యం వచ్చింది నాకు. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆయన మమ్మల్ని పిలిపించుకుంటారో, ఇంకెప్పుడు మేము ఆయన్ని దర్శించుకుంటామో అని ఎదురు చూస్తూ ఉంటామండి. అసలు నేను ఏ ఊరెళ్ళినా సరే అండి, తిరుపతికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుందండి. మేము ఇక్కడికి వచ్చి కరెక్ట్‌గా సంవత్సరం అవుతుందనమాట. మేము లాస్ట్ ఇయర్ జూన్‌లో ఇదే డేట్లలో స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి. నేను హైదరాబాద్ వెళ్ళినా, మా ఊరు వెళ్ళినా సరే వెంటనే తిరుపతికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుందండి. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత నాకు అలా అనిపిస్తుందనమాట. స్వామివారిని చూడాలి, ఆ గుడి తిరగాలి, ఈ గుడి తిరగాలి అని ఎక్కువ అనిపిస్తుందండి నాకు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే
గోవిందరాజుల స్వామి గుడికి అయితే 2, 3 సార్లు వెళ్ళానండి. వకులమాత అమ్మవారి దగ్గరికి కూడా అలాగే వెళ్ళాను. వకులమాత అమ్మవారి గుడి చాలా బాగుంటుందండి. మేముండే మా ఇంటికి చాలా దగ్గర అనమాట గుడి. వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారు నిజంగా గుడి చాలా బాగుంటుందండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ తిరుపతికి వచ్చిన వాళ్ళైతే వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారంటండి వకులమాత అమ్మవారు. మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. అలాగే తిరుచానూరు అమ్మవారి దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళాము. అలాగే గోవిందరాజుల స్వామి గుడికి వెళ్ళాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. అసలు ఆ గుడికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుంది, మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఎన్నో టెన్షన్స్ ఉంటాయి మనకు డైలీ, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి. కొద్దిసేపు అయినా సరే అలా గుడికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా గడిపేసి వస్తే మనసుకి ఎంతో హాయి అనిపిస్తుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. తిరుపతికి వచ్చిన తర్వాత అయితే ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఉండలేకపోతున్నానండి. వెంటనే మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుందండి. మేము మొక్కుబడి తీర్చడంలో 20 సంవత్సరాలు అయితే లేట్ చేశామండి స్వామివారికి అయితే. అందుకే ఆ స్వామివారే మమ్మల్ని ఇక్కడికి పర్మనెంట్గా రప్పించుకున్నారేమో అనిపించింది. చాలా సంతోషం అనిపిస్తుందండి. ఆ స్వామివారి అనుగ్రహం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అలాగే మంచి మనసుతో ఉండండి. అందరూ ఎవరికి కూడా ఎలాంటి ద్రోహం చేయొద్దు, ఎలాంటి అన్యాయం చేయొద్దు. మన వల్ల ఇంకొకరు ఎప్పుడు కూడా బాధపడకూడదండి. మన వల్ల ఇంకొకరు ఎప్పుడు ఏడవకూడదు. మనకు చేతనైతే సాయం చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండండి. మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయం మాత్రం ఎప్పటికీ ఎవ్వరికి కూడా చేయకూడదు. ఎలాంటి దూషణలు అంటే అనవసరంగా కొంతమందిని తిడుతూ ఉంటారు. అలా కూడా ఎవరిని కూడా అనొద్దండి. ఇప్పుడు అందరితో కూడా బాగుండాలండి. ఈ రోజులు బట్టి అయితే మాత్రం అందరిని ప్రేమించాలి, అందరితో బాగుండాలి. అలా అందరితో ఉంటేనే మనం కూడా బాగుంటున్నామండి. ఇప్పుడు రోజులు ఎట్లా జరుగుతున్నాయో అందరికీ తెలుసు కదా. అందరితో కూడా మంచిగా ఉండండి. మీరు ఎవరికి సహాయపడకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయం మాత్రం అస్సలు చేయొద్దండి. మిమ్మల్ని దేవుడు అదే మీకు రక్ష. మీరు ఇంకొకరి క్షేమం కోరుకున్నప్పుడే మీరు కూడా క్షేమంగా ఉంటారండి. మీ పిల్లలు కానీ, మీ కుటుంబం కానీ అంతా కూడా క్షేమంగా ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం అయితే మనందరి మీద తప్పకుండా ఉంటుందండి. మంచి మనసు ఉండే వాళ్ళందరి మీద ఉంటుంది. ఉదయం వెళ్ళేటప్పుడు ఇలా హైట్లో ఉంటుంది కదా, ఇలా స్లోగా వెళ్ళేదనమాట బస్సు ఇలా ఎక్కుకుంటా. ఇప్పుడు అంతా డౌన్ కదండి, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బస్సు. మొత్తం ఘాట్ రోడ్ అండి. ఇదంతా అలిపిరి నడుస్తున్నారు చూడండి, అలిపిరి దారి ఇది. ఈసారి అయితే ఖచ్చితంగా అయితే నేను గట్టిగా అనుకున్నానండి అలిపిరి నడవాలి అని. ఎక్కువ ఉంటుందంట, శ్రీవారి మెట్ల కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎలాగైనా సరే అలిపిరి దారి వెంట అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలండి. ఇంకా అది ఎప్పటికి వస్తుందో ఎదురు చూస్తూ ఉంటాను. తిరుమల కొండకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్టగా వెళ్ళండి. అలాగే సాంప్రదాయ వస్త్రాలు ధరించి వెళ్ళండి. చీర కానీ లేకపోతే లంగా ఓని కానీ వేసుకోండి. చుడీదార్ అయినా వేసుకోవచ్చు. మంచిగా దుప్పటా కప్పుకొని జుట్టు విరపోసుకోకుండా జడ అయితే అల్లుకొని వెళ్ళండి. చక్కగా వెళ్ళండి. మగవారైతే మా వారు ధోతి కూడా తెచ్చుకున్నారండి, కానీ ఆయన కట్టుకోలేదన్నమాట. వైట్ ప్యాంట్ వేసేసుకున్నారు. అలాగైనా వేసుకోవచ్చు అంట. కొంతమంది ప్యాంట్ మీదనే ఇలా లుంగి చుట్టేసుకున్నారండి. మేము తీసుకెళ్ళాం, కానీ ఆయన అయితే వైట్ ప్యాంట్ ఉంది కదా అని చెప్పేసి ఆయన వేసుకోలేదు. అలా ఎవరికి అలవాటు ఉండే పద్ధతిలో వాళ్ళైతే వెళ్ళండి, కానీ సాంప్రదాయంగా ఉండే వస్త్రాలు మాత్రమే ధరించండి. షార్ట్లు వేసుకోవడము అట్లాగైతే అస్సలు వెళ్ళొద్దు. మంచి మనసుతోటి స్వామివారి నామస్మరణ చేసుకుంటా వెళ్ళండి. మీకు దర్శనం చక్కగా అవుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా అవుతుందండి. నిన్న మాత్రం చాలా మాకు దర్శనం బాగా అయింది. వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా వెళ్ళాము. మేము తిరిగి వచ్చినప్పుడు కూడా అంతే ప్రశాంతంగా వచ్చామండి. చాలామంది అయితే ఏసీ బస్సులలో వెళ్తున్నారు కానండి, మా వారు కూడా ఏసీ బస్సులో వెళ్దామన్నారు. కానీ నాకు అట్లా వద్దు, ఓపెన్గా గ్లాస్ ఓపెన్ చేసుకొని అలా చూసుకుంటూ వెళ్ళాలి. ఏసీ బస్సులో మొత్తం గ్లాస్ అయితే క్లోజ్ చేసేస్తారు కదండి, అట్లా బాగుండదు. మనం ఆ చల్లటి గాలి, అంత మంచి ఆక్సిజన్ అంతా మిస్ అయిపోతామండి. మనం గ్లాస్ ఓపెన్ చేసుకొని అలా చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుందండి. అందువల్ల అలాగే వెళ్ళండి. ఏసీ బస్సులో కాకుండా నార్మల్ బస్సులో అయితే వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది ఆనందం ఎలా ఉంటుంది అనేది. దాంతోపాటు ఆరోగ్యం కూడా ఉంటుందండి. అక్కడ ఎంత మంచి మంచి మొక్కలు ఉన్నాయి, వాటి నుంచి వచ్చే ఆ చల్లటి గాలి, ఆక్సిజన్ని మనం చాలా మిస్ అవుతామండి. ఇలా మీరు గ్లాస్ ఓపెన్ ఉండే ఆ బస్సులో, నార్మల్ బస్సులోనే వెళ్ళి ప్రయాణం చేయండి, మీకే తెలుస్తుంది ఎంజాయ్ ఎలా ఉంటుందనేది. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. చాలా మనస్ఫూర్తిగా ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదండి,
ఇక్కడ గుడి ఉందంట, ఖచ్చితంగా మనం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ బస్సు అయితే కొంచెం స్లో చేశారు. ఇక్కడ ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఈ గుడికి తప్పకుండా వెళ్తానండి. చాలా బాగుంటుందంటండి గుడి. ఎవరైనా సరే మీరు చూసుంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళలేదు, ఈసారి తప్పకుండా అయితే వెళ్ళాలండి. నెక్స్ట్ మంత్ వెళ్దామని మనసులో అనుకుంటున్నాము, కానీ ఇంకా ఆ స్వామివారి అనుగ్రహం లేనిది మనం అనుకున్న నెరవేరదు కదండి. నెక్స్ట్ మంత్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ. ఇంకా చూడాలండి ఇంకా నెక్స్ట్ మంత్ ఏ టైం ఇస్తారో, లేకపోతే మళ్ళీ ఇప్పుడు మేము 1 ఇయర్ అయింది. ఇప్పుడు వెళ్ళేసరికి మళ్ళీ 1 ఇయర్ అవుతుందో, ఎప్పుడు ఎట్లా అవుతుందో, అంతా ఆయన అనుగ్రహం అండి. ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో మన లేడీస్కి సంబంధించండి, ముఖ్యంగా చదువుకోకుండా ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం అండి. మనం ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసే ఐడియాలు అయితే నేను చెప్తానండి కొన్ని. అవి మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. చదువుతో సంబంధం లేదండి, మనకు వంట చేయడం వస్తే చాలు. నేను చేయాలనుకున్నాను అనమాట, ఆపరేషన్కి ముందు అయితే చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు హెల్త్ కొంచెం బాగోలేదు కాబట్టి కొంచెం బాగా క్యూర్ అయ్యి బాగా అయ్యేంతవరకు అయితే నేను స్ట్రెస్ అయితే పెట్టుకోదలుచుకోలేదు. ప్రస్తుతానికైతే నేను రెస్ట్ తీసుకుంటున్నానండి. మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో అని చెప్పేసి నేను చెప్దాం అనుకున్నాను వీడియో తీసి. నెక్స్ట్ నేను ఆ వీడియో కూడా మీకోసం అప్లోడ్ అయితే చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.